ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరు మీరు? ఏసేంట్రా? సూపర్ సుభాష్, ఇప్పటి వరకు మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఇక మీదట మనం ప్లాన్ చేసినట్టే అంతా జరుగుతుంది అంబిక. సుభాష్, మనం ప్లాన్ చేసినట్టే అంతా జరుగుతున్నా సరే మన ప్లాన్ని త్వరగా కంప్లీట్ చేయాలి. ఎందుకు అంబిక? మన మీద ఎవ్వరికీ డౌట్ రాకుండా ఉండాలంటే మనం అనుకున్నట్టు నీకు నాకు పెళ్లి త్వరగా జరిగిపోవాలి. అలాగే అంబిక, అలాగే చేద్దాం. చూడు సుభాష్, మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ లక్ష్మికి గాని విహారికి గాని మన మీద ఏ చిన్న డౌట్ వచ్చినా కూపి మొత్తం లాగుతారు. అప్పుడు నిజం మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందుకే వాళ్ళ విషయంలో మనం అలర్ట్గా ఉండాలి. అలాగే ఈ పెళ్లి తంతుని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. అలాగే అంబిక. సరే పద వెళ్దాం, లేట్ అవుతుంది. కనక నన్ను దూరం పెట్టేస్తుంది. సహస్రతో నా పెళ్ళైపోయిందని తను త్యాగం చెయ్యాలని అనుకుంటుంది. నేను సహస్ర మెడలో వేసింది 2 ముళ్ళే అని లక్ష్మికి చెప్పాలి. అప్పుడైనా నా లక్ష్మిలో మార్పు రావచ్చేమో. ఏమండి కరణ్ సింగ్ గారు, మా అమ్మాయి మీకు నచ్చిందా? తను నాకు బాగా నచ్చింది. నీకు అబ్బాయి నచ్చాడో లేదో చెప్పమ్మా. ఇరువురికి ఇరువురు నచ్చితే ఇక్కడే సంబంధం మాట్లాడేసుకోవచ్చు. తను నాకు నచ్చారు. అత్తయ్య, నువ్వు ఈ మాట చెప్తావని నేను అస్సలు ఊహించలేదు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. అమ్మా, అబ్బాయికి నువ్వు నచ్చావు, నీకు అబ్బాయి నచ్చాడు. ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టడమే ఆలస్యం. ఇన్ని రోజులు అంబిక పెళ్ళంటేనే నచ్చనట్టుండేది. మరి ఈ రోజేంటి కొత్తగా దాని ముఖంలో నవ్వు కనబడుతోంది, కొంచెం సిగ్గు కనబడుతోంది. ఒక్కసారిగా ఏంటి తనలో ఈ మార్పు? పెళ్ళంటే పడని పిన్ని నేను చూస్తుంది. అయ్యా, ఇంకా ఆలస్యం చేయొద్దు. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఒకరికొకరు నచ్చారు కదా, ఇద్దరికి ముడి పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. అవును పేరయ్య గారు, నా 3వ కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తాను. మావయ్య గారు, అయ్యో సారీ, ఇంకా ముహూర్తాలు పెట్టుకోకుండానే మామయ్య గారు అని పిలిచేశాను. మీ ఇద్దరు ఒకరికొకరు నచ్చారు కదా, మావయ్య అని పిలవచ్చులే అల్లుడు గారు. మామయ్య గారు,
నా పెళ్లి అంగరంగ వైభవంగా అవసరం లేదు, సింపుల్గా చేస్తే చాలు. అవునా, చాలా సింపుల్గా పెళ్ళైపోవాలి. నీ పెళ్లి నీకు నచ్చిన వాడితో నీకు నచ్చినట్టు చేస్తానని మాటిచ్చాను. అలాగే కానివమ్మా. బావా మనిద్దరం దగ్గరుండి పిన్ని పెళ్లి జరిపిద్దాం బావా. బాబు నీకు ఓకేగా? మనం ఇక బయలుదేరదామా? అలాగేనండి. అయ్యా భక్తవత్సలం గారు, ఇక మేము సెలవు తీసుకుంటాం. అలాగేనండి, పదండి, నేను కూడా వస్తాను. పదండి. వెళ్ళొస్తాను మామయ్య గారు. లే బాబులే, నేను ముహూర్తాలు పెట్టించి మీకు కబురు పెడతాను. అలాగే మామయ్య గారు. కొంచెం దగ్గరలో ఉన్న ముహూర్తం పెట్టండి. మళ్ళీ తర్వాత మూడం వస్తుంది అంటున్నారు. హ్మ్, హ్మ్. బాబుకి మన పద్ధతులు సంప్రదాయాలు అన్నీ తెలుసండి, అవన్నీ ఫాలో అవుతాడు కూడా. అందుకే మూఢాలు ముహూర్తాలని చెప్తున్నాడు. అలాగే అల్లుడు గారు. అలాగే మామయ్య గారు, వెళ్ళొస్తాను. వస్తాను. లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? తాతయ్య, నాకు చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే విహారీ. అయ్యా ఇక మరి నేను సెలవు తీసుకోనా? అలాగే. మంచిదండి. బావా మనిద్దరం దగ్గరుండి పిన్ని పెళ్లి జరిపిద్దాం బావా. నువ్వు నాతో రా లక్ష్మి, రా. విహారీ గారు, ఎందుకు విహారీ గారు ఇక్కడికి తీసుకొచ్చారు? ఎందుకేంటి? అక్కడ జరిగేది చూస్తున్నావు కానీ నీ కళ్ళు తిప్పుకుంటున్నావు. అరే, నేను నీతో మాట్లాడదామని వస్తే నువ్వు సరిగ్గా మాట్లాడవు, ఇంత దూరంగా ఉంటావు. ఎప్పుడు మాట్లాడినా పొడిపొడిగా మాట్లాడతావు. అరే పోనీ అందరిలో మన గురించి చెప్తానంటే వద్దు అంటావు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, నీ పక్కన కూడా నిలబడలేకపోతున్నాను. అసలు ఎందుకు ఈ ఊగిసలాట నాకు? నేనేదో ఒకటి తేల్చేస్తాను.